అందరికీ నమస్కారం. మనం ఈరోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే, కిసాన్ దివాస్ రైతు దినోత్సవం గురించి ఒక ఎస్సే లేదా ఒక స్పీచ్ అనేది ఎలా చెప్పాలి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరైతే ఇలా స్టార్ట్ చేయండి. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, అతిథులకు మరియు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు మనం ఎంతో గర్వించదగ్గ రోజు. మరియు ఒక ప్రత్యేకమైన రోజు. మనం ఈరోజు మాట్లాడుకోబోయే వ్యక్తి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. తను ఎవరో కాదు, కర్షకుడు. అదేనండి వ్యవసాయదారుడు. రైతు. వ్యవసాయం అనేది ఒక వృత్తి కాదు. ఇది తరతరాల నుంచి వస్తున్న ఒక ఆనవాయితీ, ఒక సంస్కృతి. ఈరోజు మనం కడుపు నిండా 3 పూట్ల అన్నం తింటున్నాము అంటే దానికి కారణం రైతు. ఆ రైతును గౌరవిస్తూ, గొప్పగా స్మరించుకుని, సన్మానించుకునే రోజే ఈ రైతుల దినోత్సవం లేదా కిసాన్ దివాస్ అని కూడా అంటారు. మన దేశంలో అంటే భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 23వ తేదీని రైతుల దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటారు. రైతుల జీవితాలు, వారి కష్టాలు, దేశానికి వారి సేవలను గుర్తు చేసుకోవడమే ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. భారతదేశ మాజీ ప్రధానమంత్రి అయిన చౌదరి చరణ్ సింగ్ గారి జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం 2001వ సంవత్సరంలో ఈ రోజును అంటే డిసెంబర్ 23ను కిసాన్ దివాస్గా ప్రకటించింది. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన తన మూలాలను మర్చిపోలేదు. రైతుల కష్టాలు తీర్చడానికి ఆయన జమీందారు రద్దు చట్టం, కౌలుదారీ చట్టం వంటి గొప్ప సంస్కరణలు అమల్లోకి తెచ్చారు. మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు, భారతదేశ సంపద గ్రామాల్లోనే ఉంది అని. మరి గ్రామాలు బాగుండాలి అంటే రైతులు బాగుండాలి. ఈ రోజు మనం ఏ హోదాలో ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా, మనం చివరకు తినేది అన్నమే. మనం తినే కంచంలోకి అన్నం రావాలి అంటే రైతు మండుటెండలో మాడిపోతాడు. వానలో తడిసిపోతాడు. రాత్రి వేళలో పాములను, తేళ్లను లెక్క చేయకుండా శ్రమిస్తాడు. అందుకే రైతును అన్నదాత అని, లోకబాంధవుడు అని కూడా అంటాం. కానీ ప్రస్తుత పరిస్థితి కరువులు ఒకవైపు, అకాల వర్షాలు మరోవైపు, ప్రకృతి వైపరీత్యాలతో నిత్యం నష్టపోతున్న రైతుకు ప్రభుత్వం గుర్తించి రైతుకు మేమున్నాం అనే భరోసా ఇవ్వాలి. వారికి కేవలం డబ్బు మాత్రమే కాదు, సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం ఇవ్వాలి. చివరిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చిన నినాదం జై జవాన్ జై కిసాన్. సరిహద్దుల్లో సైనికుడు మనకు రక్షణిస్తే పొలాల్లో రైతు మనల్ని పోషిస్తున్నాడు. రైతన్న లేకపోతే దేశమే లేదు. వారిని గౌరవించడం, రక్షించడం మన బాధ్యత. జై జవాన్ జై కిసాన్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎట్లాంటి విషయాల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారో తప్పకుండా మన కమెంట్ సెక్షన్లో అయితే రాయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. కొత్త కంటెంట్తో నేను మళ్ళీ మీ ముందుంటా.